తెలంగాణలోని 17 లోక్సభ స్థానాల పరిధిలోని 119 అసెంబ్లీ సెగ్మెంట్లలో పోలైన ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుంది. రాష్ట్రంలో మొత్తం 3,32,63,384 మంది ఓటర్లు ఉండగా 2,18,14,025 ఓట్లు పోలయ్యాయి. కాగా తొలుత పోస్టల్ బ్యాలెట్లు లెక్కిస్తారు. 8:30 గంటల నుంచి ఈవీఎం ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. ఇక కరీంనగర్ జిల్లాలో కౌంటింగ్ ఏర్పాట్లపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, మరిన్ని కొద్ది నిమిషాల్లో 30 నిమిషాల్లో కూడా పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ అనేది ప్రారంభమవుతుంది. కరీంనగర్ పార్లమెంటు 7 నియోజకవర్గాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు స్థానిక మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. దీనిగాను పూర్తి స్థాయిలో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి కలెక్టర్ తమిళ సత్పతి కూడా ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను కూడా పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఇటు ఎస్ఆర్ఆర్ కళాశాలలో గ్రౌండ్ లో ఉన్నాం మనము. ఇక్కడ పూర్తి స్థాయిలో అధికారులు కూడా ఇప్పటికే ఇటు పోలింగ్ ఏజెంట్ కౌంటింగ్ ఏజెంట్లతో పాటు ఇటు సిబ్బంది కూడా ఆల్రెడీ లోపలికి వెళ్లారు. అయితే ఇప్పటికే టేబుల్ వద్ద కూడా ఏజెంట్లను కూడా పంపించిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. దాదాపు 2,194 పోలింగ్ స్టేషన్లకు గాను 116 టేబుళ్లను కూడా అధికారులు ఏర్పాట్లు చేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఇటు ఎస్ఆర్ఆర్ కళాశాల మాత్రం ఇప్పటికే కౌంటింగ్ ఏజెంట్లతో పాటు ఇటు పూర్తి స్థాయిలో అధికారులు కూడా లోపలికి వెళ్ళారు. అయితే మొత్తానికైతే 17 లక్షల మంది ఓట్లకు గాను 13 లక్షల ఓట్లు మాత్రం పోలైనట్టు కూడా మనకు గుర్తిస్తుంది. దాదాపు 72% ఓట్ల పోలింగ్ శాతం అయిన నేపథ్యంలో మాత్రం ఇటు పూర్తి స్థాయిలో ఇటు బీఆర్ఎస్ ఇటు బీజేపీతో పాటు ఇటు కాంగ్రెస్ పార్టీలకు సంబంధించిన 3 ప్రధాన పార్టీల మధ్య పోటీ జరపడం నేపథ్యంలో మరికొద్ది గంటల్లో కూడా దీనికి తెరపడింది. గత కొన్ని రోజులుగా ఉత్కంఠ ఉన్న నేపథ్యంలో మాత్రం మరి కాసేపట్లో ఓట్ల లెక్కింపు అనేది ప్రారంభమవుతున్న నేపథ్యంలో మరికొద్ది గంటల మధ్యాహ్నం సమయం వరకు కూడా పూర్తి స్థాయిలో ఎవరు మెజార్టీ వస్తుందన్న ఉత్కంఠకు మాత్రం తెరపడనున్నట్టు కూడా మనకు గుర్తుంది. దీనికి జిల్లా కలెక్టర్ తో పాటు ఎన్నికల అధికారులు కూడా స్వయంగా పరిశీలిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఇటు పోలీసు మూడంచెల భద్రత కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఖచ్చితంగా పాస్ ఉన్న వారిని మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. దాదాపు కిలోమీటర్ దూరంలోనే కరీంనగర్ లో గతంలో జరిగిన పరిణామాలు పునరావృతం కాకుండా కూడా కిలోమీటర్ పరిధి లోపలనే కూడా ఆ బారికేడ్లను ఏర్పాటు చేసి ఎవరిని కూడా వాహనాలతో పాటు ఎవరిని కూడా అనుమతించలేదు. వాహనాలను కూడా ప్రధాన జైత్యాల కరీంనగర్ ప్రధాన రహదారి నుంచి కూడా దారి మళ్లింపు చేశారు. అయితే ఇప్పటికే మరి 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ అనేది ప్రారంభమైన నేపథ్యంలో 24 రౌండ్లలో మాత్రం పూర్తి స్థాయిలో ఫలితాలు వెలువడే అవకాశం ఉన్నట్టు కూడా అధికారులు చెప్తున్నారు. అయితే ఒక్కొక్క నియోజకవర్గాల వారిగా మాత్రం కౌంటింగ్ ప్రక్రియ అనేది ప్రారంభిస్తున్న నేపథ్యంలో 24 రౌండ్ల మాత్రం 24 రౌండ్లు మాత్రం పోలింగ్ కౌంటింగ్ ప్రక్రియ అనేది చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. 116 టేబుళ్లను ఏర్పాటు చేసిన అధికారులు దాదాపు పూర్తి స్థాయిలో 8 గంటలకు ప్రారంభమయ్యే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పుడే మనం చూస్తున్నాం ఎలక్షన్ అబ్జర్వర్స్ కూడా కేంద్రానికి వద్దకి చేరుకున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. అయితే దాదాపు మరి కాసేపట్లో కూడా కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతున్న నేపథ్యంలో మాత్రం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్లు అనేది ప్రారంభించేందుకు కూడా అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో పాటు పోస్టల్ బ్యాలెట్ల అనంతరం 8:30 ఈవీఎంలు ఓపెన్ చేసి దాదాపు పూర్తి స్థాయిలో కౌంటింగ్ ప్రక్రియ అనేది ప్రారంభించేందుకు కూడా ఏర్పాటు చేస్తారు. దాదాపు ఈవీఎంలు 7 నియోజకవర్గాలకు సంబంధించిన ఒక్కొక్క 2 ఈవీఎంలు ఉన్న నేపథ్యంలో మాత్రం సుమారు ఒక్క రౌండ్ ఫలితాలు దాదాపు 30 నుంచి 40 నిమిషాల టైం పట్టే అవకాశం ఉన్నట్టు కూడా మనకు అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 24 రౌండ్లు అంటే సాయంత్రం కల్లా కూడా కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. దాదాపు ఇప్పుడు మరి కాసేపు 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ అనేది ప్రారంభమవుతున్న నేపథ్యంలో మాత్రం పూర్తి ఫలితాలు రావడానికి మాత్రం సాయంత్రం వరకు కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. మధ్యాహ్నం వరకు కూడా ఏదో దాదాపు ఎవరు ఆ ఆధిక్యత ఉన్నదనేది స్పష్టత వచ్చే అవకాశం మనకు కనిపిస్తుంది. గోపికృష్ణ, అయితే కరీంనగర్ లో నియోజకవర్గంలో మొదటి ఫలితం ఎక్కడి నుంచి రానుంది, అలాగే చివరి ఫలితం ఎక్కడి నుంచి రానుంది? వైశాలి, దాదాపు ఇప్పుడు 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ ప్రారంభమైన నేపథ్యంలో మాత్రం మొదటగా దానికి సపరేట్ ఒక టేబుల్ అనేది ఏర్పాటు చేశారు. అయితే దాన్ని లెంకిచ్చిన అనంతరం మాత్రం 8 గంటలకు మొదటి
మొదటి రౌండ్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఇటు వేములవాడ నియోజకవర్గానికి సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో మొదటగా వేములవాడ నియోజకవర్గానికి సంబంధించిన ఫలితం అనేది ముందు వచ్చే అవకాశం ఉంది. చివరగా మాత్రం కరీంనగర్ నియోజకవర్గంకు సంబంధించిన ఫలితాలు మాత్రం చివరలో వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో మాత్రం పూర్తి స్థాయిలో 7 నియోజకవర్గాలకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో 7 నియోజకవర్గాలది పూర్తి స్థాయిలో కలిపినలో ఒక రౌండ్ గా దాన్ని ఆగి చేసి మాత్రం ఫలితాలు విడుదల చేస్తారు. అయితే దాదాపు 24 రౌండ్ల అనంతరం మాత్రమే పూర్తి స్థాయిలో 7 నియోజకవర్గాలకు సంబంధించింది 24 రౌండ్లలో మాత్రం ఫలితాలు వెలువడే అవకాశం మనకు కనిపిస్తుంది. ఓకే గోపికృష్ణ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.